4th మినిట్ కల్లా ఉమ్, ఆడియన్స్ని లాక్ చేయగలగాలండి ఫస్ట్ పాయింట్. ఇది స్క్రీన్ ప్లేలో చెప్తున్నటువంటి మొదటి సూత్రం ఇది. ఉమ్, 4th మినిట్కి ఒకవేళ 4th మినిట్ వల్ల మీ వల్ల అవ్వలేదు అనుకోండి, అట్లీస్ట్ 7th మినిట్ కదా వరకు ఓపిక ఉంటుందండి. ఆ తర్వాత ఉండదు వాళ్ళకి, ఆడియన్స్కి. ఉమ్, సో 7th మినిట్ లోపలన్నా వేసేయాలండి. 4th మినిట్ లోపల వేసేయగలగాలండి ఉమ్, మాత్ర. ఓహో ఈ ఈ ఈ- ఈ- ఇటువైపు తీసుకెళ్తున్నాడు కథలో, ఇగో ఈ సస్పెన్స్ మొదలైపోయింది, ఉమ్. ఇక్కడ నుంచి ఇంకేముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇక్కడ నుంచి ఏముంటుంది, ఇలాంటి ఫీలింగ్ ఆడియన్స్కి రావాలండి క్లియర్గా. ఉమ్. అలా వచ్చినప్పుడు మాత్రం అదే సినిమా అవుతుందండి. అది బోర్డమ్ అండ్ క్రియేటివిటీ ఆస్పెక్ట్ సార్. బట్ అది కాకుండా అశ్లీలత కానీ, ఒక ఐటమ్ సాంగ్ కానీ, లేదు ఇంకేమన్నా అవాంఛనీయ, మీ మీ ప్రకారం నాన్ క్లెన్స్డ్ సన్నివేశాలు వచ్చినప్పుడు కృష్ణారెడ్డి గారు ఏం చేస్తారు థియేటర్లో? నేను మామూలుగా చూస్తానంతేనండి. చూసేసి పాపం అట్లా చేశారు. ఆహా! పాపం చేశారు, చాలా బావుందట. ఆహా! చేశారు, పాపం ఇబ్బందిగా ఉందట. ఇలాంటిది ఆలోచిస్తానే తప్ప అంతకు మించి నేను చూడడం మానేయనండి. చూస్తాను. చూసి తెలుసుకోవాలి కదా నేను. అవును. నేర్చుకోవాలి కదా! ఓహో ఏది మంచో, ఏది చెడో తెలుసుకోవాలి అంటే మంచి, చెడు 2 తెలుసుకోవాలి కదటండి. ఉమ్, ఉమ్, అంచేత చెడు తెలుసుకొని ఇది మనకి యాంగిల్ కాదు, ఉమ్, దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఉమ్, మంచి మాత్రమే మనం చెప్దాము. ఉమ్. ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద బీభత్సమైన సినిమాలు, కేజీఎఫ్, సరే పుష్ప, హ్మ్. సరే కాకుండా మనకి RRR, హ్మ్. అంతకుముందు సరే బాహుబలి, బట్ ఇప్పుడు మొన్న కల్కి. ఇలాంటి భారీ సినిమాల మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే మీరు తెలుగుదనం, తెలుగు సెన్సిబిలిటీస్, ఇంట్లో తెలుగు కుటుంబాలు, హ్మ్. వారిని ఉద్దేశించి తీసిన మీ సినిమాలు ఒకవైపు, ఆ ఎరా తర్వాత వస్తున్నప్పుడు ఈ పాన్ ఇండియా సినిమాలు, డబ్బింగ్ స్టైల్ డైలాగులు. సో వీటన్నిటిని చూసినప్పుడు అంటే బాగా డార్క్ సెన్సిబిలిటీస్, ఒక కక్ష, ఒక 10 చావులు, నరికేయడాలు, ఇవి ఈ సలార్ ఇంక్లూడెడ్ ఈ లిస్ట్లో. వాట్ డూ యూ ఫీల్ సార్ యాజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్ మేకర్? When the film is quite interesting and if it engaging the audience, it's a successful film అండి. ఇంతే చూస్తాను నేను. అంతే. సలార్ సినిమా ఉంది మీకు. ఇట్స్ అన్ ఎంగేజ్డ్. వాట్ ఎవర్ ద వే ఇట్ మే బి, బట్ ఇట్స్ అన్ ఎంగేజ్డ్. ఎంగేజ్డ్ స్టిల్ మెయింటైనింగ్ ద స్పిరిట్, మొమెంటమ్. ద మొమెంటమ్ ఈజ్ మెయింటైనింగ్ అండి. అది ఇంపార్టెంట్. అది ఎందులో ఉంటుందో ఆ సినిమా అలా హిట్ అవుద్దండి. ఇది నా నమ్మకం అండి. నా నమ్మకమే కాదు, ఇది నిజం. ఇది ఈ నమ్మకాన్ని మీరు బహుశా ఈ 7 minutes 4 minutes ప్రిన్సిపల్ చెప్పారు కదా సార్, మీ సినిమాలన్నిట్లో మీరు పాటించారా? ఎస్, 100% పాటించారండి. అందుకే అంత పెద్ద పెద్ద, అంత మీకు ప్రతి మీకు- సినిమా మీ- చూడండి సార్ లిస్ట్. మీకు ప్రతి సినిమాలోనూ కూడా మీకు ఈ టెంపో ఉంటుందండి. టెంపో లేకుండా ఎక్కడ ఏది ఉండదండి. అది వీలైనంత వరకు 2nd మినిట్లోనూ 3rd మినిట్లోనూ వేసేస్తానండి. మాత్రం వేసేస్తా. ఒక ఉదాహరణ ఏమైనా చెప్పండి సార్. రాజేంద్రుడు గజేంద్రుడు, లేకపోతే మాయలోడు, మీ ఇష్టం. మీకు అతడే ఒక రాజేంద్రుడు గజేంద్రుడు తీసుకుందామండి. మొదటి సినిమా కదా. అందులో ఏనుక్కి మొదటిసారి గుమ్మడి గారు వెన్నపూస పెడతాడు, ఇంకోటి పెడతాడు, తర్వాత దాన్ని చంపేస్తారు. అక్కడి నుంచి మొదలవుద్దండి. ఆ ఏనుగు వెళ్ళి ఇంకొకటి దొరుకుద్ది, అంటే మళ్ళీ పగ తీర్చుకోవడం కాదండి, ఇంకొకటి దొరుకుద్ది, అది లాటరీలో. అక్కడి నుంచి మొదలవుద్ది కథ. చూడండి, అంటే 4th మినిట్ లోపలే మనం ఆడియన్స్ని ఎంగేజ్ చేయగలిగినటువంటి టెంపోని క్రియేట్ చేసి పెట్టేస్తే డెఫినెట్గా చూస్తారండి. మీకు ఇదే కదా, మీకు ఇంక్లూడింగ్ శుభలగ్నం, మీరు మావి చిగురు. అసలు శుభలగ్నం ఏమి సినిమా సార్ అసలు. అంటే మొగుడిని ₹1,00,00,000 అమ్ముకోవడం అనేటటువంటిది మామూలు విషయం అండి. అది అవును. అంటే మామూలుగా మనం యాక్చువల్గా ఇట్స్ ఏ ఫిల్మ్ ఆన్ SB అకౌంట్ అండి. అంటే ఒక వ్యక్తికి తన యొక్క సంపాదనలో కనుక తను ఆ జీవితం కనుక గడపగలిగితే మొగుడిని నమ్ముకోవాల్సిన అవసరం లేదు. అందులో మొగుడు నమ్ముద్ది కాబట్టి చెప్తున్నానండి మీకు. అవునవునవును సార్. జగపతి అంటే బాబు గారు SB అకౌంట్ అనే దాని మీద మెయింటెనెన్స్ అనేటటువంటిది చేయగలిగితే ఎవరికైనా సరే, ఇప్పుడు కొంతమందికి ₹2,000 వస్తాయండి. మీకు తెలియదండి, కొంతమందికి ₹1,000 వచ్చేవాళ్ళు ఉన్నారు పాపం. కానీ భార్యలు అత్యాశగా ఉంటారా సార్? మరి ఉండకూడదండి అక్కడ. ఉండకూడదన్నది మీ పాయింట్. ఉండకూడదన్నదే పాయింట్ అక్కడ. అది ఎక్కడైనా నిజ జీవితంలో ఏమైనా చూసారా మీరు? అంటే వేరే వాళ్ళ జీవితాల్లో జరిగినవి, దట్ యు వాంటెడ్ టు టెల్ దట్ స్టోరీ. లేదండి. అనుకోకుండా అలా, అంటే అంత డ్రామా బిల్డ్ చేయగలిగారు దాంట్లో. అవును. ఒకటే అనగలుగుతాను సార్, ఏమిటో
ఏమిటో ఏమిటో ఆ! అది. మరి అంటే అట్లా పెర్ఫార్మెన్సెస్ గాని, వాళ్ళు గాని ఆర్టిస్టులందరూ కూడా ఇమిడిపోవాలి ఆ సినిమాలోనండి. అందుకే ఆర్టిస్టులు బాగా పెద్దవాళ్ళు అంటే పెద్ద ఆర్టిస్టులు తీసుకొచ్చి మనం ఇన్వాల్వ్ చేసేయకూడదండి. కానీ మీరు చేశారు కదా సార్ అక్కడ. అయినా కూడా మీరు అంటే బాలకృష్ణ గారు రీజనబుల్. అహా! మరి బాలకృష్ణ గారి సినిమా అంటే ఆడడం వంద రోజులు ఆడింది సూపర్ హిట్ సాంగ్స్ అండి. హ్మ్. ఆ! అయినప్పటికీ కూడా కొంచెం అటు ఇటుగానే వెళ్ళిందది. హ్మ్. 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 'వజ్రం' సినిమా హ్మ్. అది ఇట్స్ నాట్ ఎన్ హిట్ ఫిల్మ్. ఇట్స్ ఎ ఫ్లాప్ ఫిల్మ్. హ్మ్.